మీకెప్పుడైనా దేవుడు దూరంగా ఉన్నట్టు, మనం చేసే ప్రార్థన ఆయన వినకుండా ఉన్నట్టు, ఒంటరిగా ఉన్నట్టు అనిపించిందా? సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే యేసయ్య ఎదుర్కొన్నాడు. సిలువలో 3 గంటల చీకటి నిశ్శబ్దం తర్వాత అకస్మాత్తుగా యేసయ్య తన పాదాలలోని మేకులపై లేచి నిలబడి పరలోకం వైపు చూస్తూ అత్యంత వేదనతో, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని బిగ్గరగా అరిచారు. యేసయ్య ఆ విధంగా అనడానికి గల కారణం, సిలువలో మనందరి దోషాలు ఆయన మీద మోపబడ్డాయి. నీ యొక్క నా యొక్క పాపాలు ఆయన మీద ఉంచబడ్డాయి. ఏ పాపము లేని యేసయ్య మన కొరకు పాపమయ్యాడు. అటువంటి సమయంలో దేవుని నుంచి కొంత ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటును తట్టుకోలేక యేసయ్య అప్పటి వరకు తండ్రి అని పిలిచి ఇప్పుడు దేవా అని సంబోధించాడు. మనందరికీ దేవునితో సహవాసం ఏర్పరచడానికి యేసయ్య నా స్థానంలో అతను నిలిచాడు. నీ శిక్షను నా శిక్షను భరించాడు. తద్వారా మనందరికీ దేవునితో శాశ్వతమైన సహవాసాన్ని కలుగజేశాడు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుడు చేసిన ఆ గొప్ప బలియాగాన్ని లైట్ తీసుకుంటున్నావేమో, ఇంకా రక్షణ లేని నిర్లక్ష్య జీవితాన్ని జీవిస్తున్నావేమో, రక్షింపబడ్డాను అని చెప్పుకొని దేవుని ఉచితమైన కృపను దుర్వినియోగం చేస్తున్నావేమో. జాగ్రత్త, ఇకనైనా నీతిమంతునిగా జీవించు.